సరే చూసుకుంటే ఇక్కడ డిప్యూటీ సీఎం గానీ, సీఎం గానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ కూడా కలిసి రేవంత్ రెడ్డి గారు గానీ, బట్టి విక్రమార్క గానీ. కానీ ఆంధ్ర వైపు నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కలిసారు. ఎందుకు తన వెంట డిప్యూటీ సీఎంని తీసుకురాలేదు వెంట పెట్టుకొని? ఎందుకు వాళ్ళు చర్చకి పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదు? ఇప్పుడు అలా ప్రధానికి డిప్యూటీ సీఎం వెనకాల వేసుకుని రావటం అనుకోదు. ఆయన బాధ్యతలు రేపు డిప్యూటీ సీఎం బాధ్యతలు ఉంటాయి. ఏదో సీఎంగా ఎక్కడ ఎవరిని కలిసినా డిప్యూటీ సీఎం పక్కన ఉండాలనేది కరెక్ట్ కాదు. అది తోకలాగా అసహ్యంగా ఉంటుంది. ఏదో సీఎం టు సీఎం జరిగింది. కమిటీ వేశారు. కమిటీలో బట్టి విక్రమార్కగా శ్రీధర్ బాబు అతను ఉన్నాడు. ఇంకెవరో ఇద్దరు ముగ్గురు వేశారు. అట్లాగే ఇక్కడ కూడా కమిటీలో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు రేపు. అదే కమిటీలు ఉన్నాయి, 2 కమిటీలు వేస్తామన్నారు కదా, మంత్రుల కమిటీ, ఆఫీసర్స్ కమిటీ. మంత్రుల కమిటీలో ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నట్టు అక్కడ కమిటీలో కూడా ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. అదే కమిటీలో ఉంటుంది. డైరెక్ట్గా సీఎం కలిసే ప్రతి చోట డిప్యూటీ సీఎం ఉండాలనేది ఆనవాయితీ కరెక్ట్ కాదు. ఆనవాయితీ ఉండదు. ఆ బాధ్యత అలా అయితే చాలా కష్టమైపోద్ది. డిప్యూటీ సీఎం కూడా ఒకే పార్టీకి చెందిన వ్యక్తి కాదు. డిప్యూటీ సీఎం వేరే పార్టీ కదా, 2 పార్టీలు సెపరేట్ కదా. సో దాని గురించి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. వేరే పార్టీ అవ్వచ్చు, బట్ డిప్యూటీ సీఎం నీడ్ నాట్ అకాంపనీ సీఎం ఆల్వేస్. అన్ని విషయాల్లో అన్ని వేళలా డిప్యూటీ సీఎం తీసుకునే సీఎం వెళ్ళాలనే ప్రోటోకాల్ ఉండదు. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం అయినా ఉండదు. అది మనం అలా అడగటం కూడా కరెక్ట్ కాదు. డిప్యూటీ సీఎం బాధ్యతలు అతనికి అప్పచెప్పి అవసరమైనప్పుడు డిప్యూటీ సీఎం ఎంటర్ అవుతారు. అంతే తప్పితే ప్రధానికి ఈయన కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా అన్ని చోట్ల డిప్యూటీ సీఎం సకలో ఉండాలంటే అది పళ్ళు జాగవట్లేదు. అలా కుదరదు. అది కాన్స్టిట్యూషనల్గా బైండింగ్ కాదు, విధానంగా కూడా బాగోదు. ప్రజల ముందు చీప్గా ఉంటుంది. కనుక అది కాదు. ఆయనకి డిప్యూటీ సీఎం ఇప్పుడు డిప్యూటీ సీఎంకి ముందున్న బాధ్యత చంద్రబాబుకి ఎట్లా ముందున్న బాధ్యత స్పెషల్ స్టేటస్ తీసుకురావాల్సిన బాధ్యత ఎలా ఉందో ఆయన తలమునకలు అవుతున్నాడు. అందుకని మోయలేని భారం అని కూడా అంటున్నాడు. మోయలేని భారం ఫైనాన్స్ కాదు, ఇది. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకురావాలంటే కాంగ్రెస్ తోటి చేతులు కలపాలి. కాంగ్రెస్ ఇస్తానంటుంది. ఇస్తానన్న కాంగ్రెస్ని చేతులు కలపకుండా మీరు స్పెషల్ స్టేటస్లో తీసుకోకుండా ఎలా ఉంటారని ప్రజలు అడుగుతారు. సో వెళ్ళాలంటే బీజేపీకి ద్రోహం చేయాలి. ద్రోహం అని అనిపించుకోవాలి. ఆ ద్రోహం కాదు, ఇది రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఆ రోజు బీజేపీతో కలిసి 2018 విడిపోయేందుకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమనంటున్నారు, వీళ్ళు ఇస్తానంటున్నారు. ఇచ్చేవాళ్ళని ముద్దు వచ్చినప్పుడు సంఖ్యకుండా ఇస్తానన్నప్పుడు ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇవాళ ఇస్తానంటున్నారు. తీసుకోకపోతే ఎట్లా, అందుకని తీసుకున్నాను అని చెప్పి ప్రజల్ని ఒప్పించే బాధ్యత తీసుకుంటాడు. అలా ఈయన ముందు ఉంటే, ఆయన ముందు పవన్ కళ్యాణ్ ముందు 32,000 అమ్మాయిలు విషయం చాలా ముందు ఉంది. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు అంటంతో ఆగితే వేరు. 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది అన్నాడు ఆయన. అంటే చాలా నిర్దిష్టమైన ఆధారాలు కదా, ఒక ఇంటెలిజెన్స్ ఆధారాలు. ఎన్ని ఆధారాలు ఉన్నాక అప్పుడు అధికారం లేదు, ప్రజలు కూడా నమ్మారు. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, పవన్ ఏదో పట్టించుకుంటాను నేను సాధిస్తానంటున్నాడు. నమ్మే ఓట్లేశారు. ఇప్పుడు ఆ నమ్మిన ప్రజలకి మరి పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధం కాదు, రాజకీయాల కోసం ఏదో సులువాగుడు ఆగాడు కాదు, నిజం నీతి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ నిజంగా మాట్లాడాడు. ఆ నిజం కోసం ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాడు. ఆ 32,000 అమ్మాయిలని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళ కడుపు కోతని మాన్పించి వాళ్ళ కంట తడి తుడిపించి మహత్కార్యానికి నాంది పలకాలి కదా. ఇప్పుడు అది ఆయన ముందున్న బాధ్యత. అది చేయకపోతే ప్రజలు అంటే ఇంత ఏదో నీతి అంటాడు ఈయన. ఇన్ని అబద్ధాలు ఆడాడు ఎన్నికల ముందు. ఓట్ల కోసం మమ్మల్ని మభ్యపెట్టడానికి 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, దానికి వాలంటీర్లే కారకులు, వాళ్ళు డేటాని ఎవరికో సప్లై చేసి రకరకాలు చెప్పాడు ఆయన. ఇవన్నీ ఎక్కడికి అంటే నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అన్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా, మరి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎవరు ఆ పేరుతో చెప్పలేదు. ఎవరో ఆ పేరు చెప్పాడు, ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చాడని చెప్పాడు, దాని మీదే మాట్లాడుతున్నాను అన్నాడు. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పట్టుకుని పూర్తిగా ఆధారాలు తీసుకుని ఎవరు దొంగ ఎవరు అరెస్ట్ చేసి ఆ అమ్మాయిలు కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా, అది చెయ్యాలి. ఇప్పుడు అసలు ముందున్న బాధ్యత అది ముందు చేయాలి. ఉన్నాయి సమరాలు, చించాం పొడిచాం అనుకుంటారు అయిపోయినాయి.
ఇంకా జగన్ జపము, ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చేశారు, మీరు గెలిచేశారు, మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఓడిపోయారు, అయిపోయింది. అయిపోయినాక ఇక మీ పాలన, మీ ముందున్న ముఖ్యాంశాలేంటి, మీ ముందున్న మీరు సాధించవలసిన వాటి మీద దృష్టి పెట్టాలి. అది పెట్టకుండా ఇంకా జగన్ జపం ఇక్కడ, అక్కడ తెలంగాణలో కేసీఆర్ తిట్టుడు కార్యక్రమం, ఎప్పుడు ఇవన్నీ కూడా ఏ సంబంధం ఉన్నా లేకపోయినాయి, కేసీఆర్లు తిట్టుతూ ఉండటమే పరిపాలన. మీ పరిపాలన అందుకు గెలిపించారు ప్రజలు. అపోజిషన్ ఓడిపోయిన వాళ్ళని తిడుతూ గెలిపించారు కదా, అయిపోయింది కదా, మీ పాలన చేయండి, ప్రజలు మెప్పు పొందండి, ప్రజల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. అవి చేయకుండా ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఇంకా అపోజిషన్ పార్టీ, ఓడిపోయిన పార్టీ నాయకులను తిడుతూ కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఈ దరిద్రం మానేయాలి. ఇంకా జగన్ జపం మానేయాలి ఆంధ్రాలో. ఇక్కడికి కేసీఆర్ తిట్టుడు కార్యక్రమం మానేయాలి. మానేసి మీ పాలన మీద మీరు ఇచ్చిన వాగ్దానాలు, అక్కడ సూపర్ 6 అన్నారు, స్పెషల్ స్టేటస్ అన్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంటు, అనేక సమస్యలు ఉన్నాయి, అవి తీర్చేయండి. అలాగే ఇక్కడ మీరు 6 హామీలు ఇచ్చారు. హామీలు ఇదిగో ఒక్కొక్కటి టైం డిసెంబర్ 9వ నాడే అన్నీ ఇచ్చేస్తాం, బ్యాంకు కట్టక్కర్లేదు, మాఫీ చేసేస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 15 ఆగస్టు అన్నారు. మీరు చెప్పి నెరవేర్చే కార్యక్రమంలో ఉండాలి. ఇంకా ఎన్నికల్లో కనుక తిడుతూ ఉన్న కార్యక్రమం ఇంకా తిడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇంత తొందరగా 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత, ఇంత తొందరగా ఇంత వ్యతిరేకత సాధించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే రేవంత్ రెడ్డి వల్ల ప్రజలు ఏమైందో అసలు సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. మా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ఆయన భాష, ఆయన తీరు, ఆయన చర్యలు, ఆయన మాట, ఏది అన్నీ ఇంకా ఒక రౌడీ భాషగాను, ఒక వీధి రౌడీ మాటలుగా తప్పితే ఒక సీఎం హోదాలో ఒక గౌరవంగా, ఒక సంస్కారవంతంగా మాట్లాడటం ఇంకా అలవర్చుకోలేదు. అందుకని ప్రజలు అయిపోయింది ఇచ్చారు, ఆ సంగతులు చూడకుండా డ్రామాలు చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక 36 కండిషన్లు పెడుతున్నారు. అప్పుడు ఇస్తామన్నప్పుడు కండిషన్లు లేవు, ఇప్పుడు ఇచ్చేటప్పుడు కండిషన్లు, మీకు గ్యాస్ కావాలంటే స్కూటర్ ఉండకూడదు, బైక్ ఉండకూడదు, రకరకాలు పెడుతున్నారు. ఇవన్నీ డ్రామాలు ప్రజలకు అర్థమైపోతుంది. అందుకని 6 నెలల్లోనే వాళ్ళకి పరువు, కాంగ్రెస్ అంటే ఈ అనవసర తప్పు చేసామని ప్రజలు ఫీల్ అయిపోతున్నారు. అక్కడ అదే అవుతుంది. ఇంకా ఇలాగే ఉంటే మేము గెలిపించింది ఏదో నువ్వేదో ఇప్పుడేమో మాట మారుస్తాడు ఆయన. బస్సు పునరాలోచించాలంటాడు, బస్సు ఫ్రీ బస్సు, సంక్షేమ పథకాలు పునరాలోచించాలి, బడ్జెట్ మోయలేని భారం ఉంది, ఇవన్నీ ముందు తెలియదు. ఇప్పుడు ఈ డ్రామాలు ఏది ఇక్కడ కూడా ఇలాగే కొన్నాళ్ళు అయితే ఒక 6 నెలల్లో వీళ్ళకి పరుగు పోద్ది. ఒట్టి మాటలే తప్పితే వీళ్ళు చేతలు కాదు. గతంలో అదే చేశాడు చంద్రబాబు, అయినా నమ్మారు. ఈసారి కూడా చేస్తే అతి త్వరలోనే ప్రజలు రివోల్ట్ అవుతుంది. ఆ రివోల్ట్ వచ్చే టైంకి ఇలాంటి డ్రామా ఏదో చేస్తాడు, స్పెషల్ స్టేటస్ అని. ఇవన్నీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నది చూద్దాం. సార్ అంటే నేను చూశాను, మీరు పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి గుడి కట్టించబోతున్నారని విన్నా. ఎస్, స్థలం కూడా చూస్తున్నాను. అమరావతిలో బ్రహ్మాండంగా కడతాను గుడి. ఎందుకంటే అమరావతిలో కడుతున్నారా సార్? అమరావతిలో, ఎందుకంటే ఆయన చంద్రబాబు రాజధాని అంటున్నారు కదా, అదే అక్కడ ఆయన దాని మీద సీరియస్ దృష్టి పెట్టాడు కనుక అక్కడే చిరస్థాయిగా వాళ్ళిద్దరికీ గుళ్ళు కట్టుద్దామని. ఎందుకంటే ఊరినే కాదు, ఏదో వెటకారంగా అన్నమాట, వ్యంగ్యంగా అన్నమాట కాదు. వాళ్ళు స్పెషల్ స్టేటస్ సాధిస్తే చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును కలిగించే ఒక స్పెషల్ స్టేటస్ని ఆంధ్రదేశం ఆంధ్ర రాష్ట్రం పుట్టినకాడ నుంచి ఈ 10 ఏళ్ళుగా స్పెషల్ స్టేటస్ అనేది ఒక పెద్ద అందమైన ద్రాక్ష పండుగగా ఉండిపోయింది. ఇవాళ అవకాశం ఉంది, అది సాధించేస్తే అది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి, ఉజ్వల భవిష్యత్తుకి, ఫ్యూచర్కి బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక అలాంటి సాధించిన ఆయన చరిత్రకారుడు అవుతాడు. అలాంటి ఆయన గుడి కట్టడంలో తప్పే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ 32,000 అమ్మాయిల్ని. మీరు ఒక్కరేనా లేకపోతే మీ అన్న టీం అట్లా? నేనే స్వయంగా సొంతంగా డబ్బులతో. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిల్ని కాపాడాడు, అది మహత్కార్యం.
ఆ 32,000 ఆడపిల్లల జీవితాలు బాగు చేస్తే ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇంకా ఆయన గుడి కట్టడానికి తప్పే ఉంది. అందుకని వీళ్ళిద్దరూ సాధిస్తారు, సాధించాలి, సాధిస్తారని నమ్మకం. అందుకని స్థలం చూస్తున్నా. ఈ 2 సాధిస్తారు వీళ్ళు. అవకాశం ఉంది కనుక. ఈ అవకాశం ఉండి కూడా సాధించకపోతే ఇహ ప్రజలే కొడతారనుకో. కానీ సాధిస్తారు, సాధించగలరు, సాధించే అవకాశం బాగుంది. రాజకీయంగా వాడు సాధించగలిగిన అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. ఇంత అవకాశం ఉండి కూడా చేయకపోతే ఇంకెందుకు? కనుక చేస్తారు. 40 ఏళ్ళ అనుభవం ఈయన, ఆవేశంతో ఊగిపోతున్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఈ 2 సాధిస్తారు. సాధించినప్పుడు ఆ మహత్కార్యం సాధించిన పవన్ కళ్యాణ్కి ఆంధ్ర ఉజ్వల భవిష్యత్తు మూలమయ్యే స్పెషల్గా తీసుకొచ్చి చంద్రబాబుకి గుడి కడతాను. అదే చెప్పి అందుకని గుడి కడుతున్నాను. కడతాను, ఖచ్చితంగా బ్రహ్మాండంగా కడతాను. వాళ్ళతో ఓపెనింగ్లు చేయిస్తాను. ఓకే సార్. అయితే మీరేమో ఇక్కడ గుడి కడతా అంటున్నారు, కానీ మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రిపీట్. అయితే మీకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని విన్నాను నేను. వస్తున్నాయి. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర ఉన్న ఇదే అంతే. ఇప్పుడు మిగతా ఫ్యాన్స్ నేను అలనాటి నుంచి రామారావు గారి సినిమాలు పనిచేసినప్పుడు కానీ, మా నాన్నగారు రామారావు గారి సినిమాలు రాసినప్పుడు కానీ, తర్వాత కృష్ణ గారి సినిమాలు రాసినప్పుడు కానీ, కృష్ణ గారి సినిమాలు పనిచేసినప్పుడు కానీ, అలాగా ఆ రోజుల నుంచి రామారావు గారు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, నాగేశ్వరరావు, శోభన్, వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళందరితోటి ఇంటరాక్ట్ అవ్వడం. చిరంజీవి ఫ్యాన్స్ కూడా, బాలకృష్ణ అందరూ ఇంటరాక్ట్. వీళ్ళందరూ ఈ ఫ్యాన్స్ అందరూ ఒక టైపు. వీళ్ళు వాళ్ళ హీరోని అభిమానిస్తారు, వాళ్ళ హీరో చెప్పే కార్యక్రమాలు చేస్తారు. మరొక బూతులు తిట్టడము, కోపం వచ్చినా, ఒక విరోధాలు వచ్చినా కూడా బూతులు తిట్టాలు, ఈ ఫోన్లు చేసి అంటాలు చేయరు. మరి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అంత రౌడీతనాలు, ఫోన్లు చేయటాలు, బూతులు తిట్టాలు, ఇంట్లో వాళ్ళని తిట్టాలు ఏవి చేస్తూ ఉంటారు. అది వాళ్ళ చిల్లర బుద్ధిని బయటికి చెప్తుంది, కానీ ఫ్యాన్స్ అనే విలువలు తగ్గిస్తుంది. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అది ఏంటంటే అలవాటు చేశాడు నాగబాబు. వాళ్ళని రెచ్చగొట్టడం ఆయనే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళని మాట్లాడమంటాం, మీరు సమాధానం చెప్పండి అంటాం, దాంతో వాళ్ళు రెచ్చిపోతారు. అది సాధారణంగా అంటే ఈ మిగతా గతంలో హీరోలన్నీ ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఫ్యాన్స్కి వీళ్ళు సలహా ఇచ్చారు. మీరు మీ అభిమానం మీకు అభిమానం ఉంచుకోండి, అంతే తప్పితే ఇతరుల మీద రాళ్ళు రువ్వటం, ఇతరుల మీద చేయటం వద్దు అని ఈ హీరోలు చెప్పేవారు. అందుకని ఆ హీరోలు ఫ్యాన్స్ క్రమశిక్షణలో ఉండేవారు. ఒకనొక సందర్భంలో రిపీట్ అంటే ఒకనొక సందర్భంలో రాజశేఖర్ మీద చిరంజీవి గారి ఫ్యాన్స్ దాడి చేసినప్పుడు స్వయంగా చిరంజీవి గారే వచ్చి దాన్ని కంట్రోల్ చేయడం మనం చూసాం. ఇప్పుడు చిరంజీవి గారు వీరమ్మ, చిరంజీవి గారు హ్యాండిల్ చేయట్లా ఫ్యాన్స్ని హ్యాండిల్ చేసేది నాగబాబు. నాగబాబే విచక్షణ చూపించాలి ఫ్యాన్స్కి. ఎందుకంటే ఫ్యాన్స్కి నాగబాబు గురువు. చిరంజీవి చెప్పినా కూడా కాదు, నాగబాబు చెబితే ఎగపడిపోతారు, నాగబాబు చెబితే కూర్చుంటారు. అది ఆ లెవెల్లో ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు ఇన్ని సంవత్సరాలుగా. కనుక నాగబాబు కొంచెం ఆలోచించాలి. ఇలాగ మనం ఫోన్లు చేసి బూతులు తిట్టం కాదు. వాళ్ళ అభిప్రాయాలు ఇష్టం ఉన్న వాళ్ళు అభిప్రాయాలు చెప్తారు. రాజకీయ ప్రత్యర్థులు అన్నాక రాజకీయ విమర్శలు ఉంటాయి. రాజకీయ ప్రతినిధులు మిమ్మల్ని ఏమి అనకూడదు, మీరు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, మిమ్మల్ని ఏమి అనకూడదు, మీరు ఏ హీరోలైనా ఏమైనా అనొచ్చు, నాగబాబు బాలయ్య ఎవడు అని అనొచ్చు, మోహన్ బాబుని తిట్టచ్చు, మీరేమైనా ఎవరినైనా అనొచ్చు, కానీ మిమ్మల్ని ఎవరు అనకూడదు అని అనుకుంటే ఫ్యాన్స్ ఎట్లా? తప్పు కదా అది. ఫ్యాన్స్ అంటారు, అయ్యా అంటారు, అనిపించుకుంటారు. రాజకీయాల్లో ఉన్నాక రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా విమర్శలు చేయక ఏం చేస్తారు? మిమ్మల్ని పొగిడితే మీకు దేవుడు అవ్వచ్చు, మీకు ఈ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ దేవుడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మాకు దేవుడు కాదు, గురువు కాదు కదా. మాకు హీఈస్ రాజకీయ ప్రత్యర్థి అంతే. రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం రాజకీయాల్లో. సినిమాలో ఉన్నప్పుడు సినిమాలో లీడింగ్ హీరో, దట్ ఇస్ డిఫరెంట్. అక్కడ లీడింగ్ హీరో కనుక అక్కడ ఆయన మాట తూ అంటే తూతా అంటే తా అని ప్రొడ్యూసర్లు ఫాలో చేస్తారు కనుక ఇక్కడ ఫాలో చేయమంటే ఎట్లా? రాజకీయాలు వేరు, సినిమాలు. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయ ప్రత్యర్థి మా గురువులు కాదు, ఏం కాదు. రాజకీయ ప్రత్యర్థి అరే మోడీ గారిని ఎన్ని మాట్లాడట్లా? మోడీ గారిని అంటకన్నా ఎక్కువ మోడీ గారు ఎన్ని అన్నారు? కాంగ్రెస్ వాళ్ళు దొంగ అన్నారు, ముసలిన్ అన్నారు, హిట్లర్ అన్నారు, రక్త పిపాసి రకరకాలు మాట్లాడారు.
రాజకీయాలు మరి మోడీ గారు భరించరా? ఓకే. రాజకీయాలు నాకు అలాగే ఉంటాయి. అందుకని మీదపడి ఇళ్ళ మీద పడి కొట్టాలు తిట్టాలు బూతులు మాట్లాడడం నాకెవడో చేస్తాడు ఇద్దరు నేను కౌంటర్ నేనే ఊరుకోను అనుకో. నేను చూసి సైలెంట్గా విశేషణ ఉండాలి, విజ్ఞానం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. అవన్నీ మిగతా ఫ్యాన్స్లో ఈ గొడవ చూడడం ఎప్పుడు. మిగతా ఎవరు ఏ హీరో ఫ్యాన్స్, మహేష్ బాబు హీరో, ఏ హీరో ఫ్యాన్స్లో ఈ ఫ్యాన్ ఆ, ఈ వీళ్ళలోనే ఈ వీళ్ళ మీద పడి కొట్టాలు బూతులు మాట్లాడాలు, అసహ్యగా మాట్లాడాలు. మనం బూతులు తిట్టినా సేకరి ఇక వాళ్ళ నోట్లో పడి మనం మాట. అందుకని ఫోన్లు కట్ చేస్తాను. మరి ఇదివరకు కొన్నిసార్లు తిట్టితే బుద్ధి ఉంటే రారా నేరుగా వచ్చి మాట్లాడరా, ఎవడో నువ్వు సన్నాసి గన్నాయిగడు ఎవడో ఫోన్లో కదా నేరుగా తిట్టేవాడిని. ఇప్పుడు అసలు దరిద్రం కట్ చేస్తారు ఎందుకు ఇది అని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.